హాయ్, ఐఎమ్ డాక్టర్ నాగూర్, సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్, ఒమేగా హాస్పిటల్, గచ్చిబౌలి, హైదరాబాద్. ఈరోజు హార్ట్ అటాక్ గురించి మనము డిస్కస్ చేద్దామండి. హార్ట్ అటాక్ అంటే చెస్ట్లో నొప్పి వస్తుందని మనం అనుకుంటాం కదా, కానీ కొన్ని హార్ట్ అటాక్స్లో ఏ నొప్పి ఎందుకు ఉండదు. సైలెంట్ హార్ట్ అటాక్స్లో క్లాసిక్ చెస్ట్ పెయిన్ అనేది ఉండదు. దాని బదులు అలసటగా ఉండటము, శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది పడటము, అసౌకర్యంగా ఉండటం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. ముఖ్యంగా ఇది షుగర్ ఉన్న వాళ్ళలో రిస్క్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే షుగర్ ఉన్న వాళ్ళలో నర్వ్ డ్యామేజ్ అనేది అవుతుంది. అందుకే నొప్పి సరిగ్గా ఫీల్ అవ్వలేకపోతారు. అదేవిధంగా 65 ఏళ్ళ వారికి కూడా ఇది కామన్గా ఉంటుంది. అదేవిధంగా మహిళల్లో కూడా సాంప్రదాయ లక్షణాలు ఉండవు. వారికి వాంతులు ఉండటము, వెన్ను నొప్పి రావటము, దవడ నొప్పి వస్తాయి. ఎప్పుడు ఏ లక్షణాలు హార్ట్ అటాక్ అని వార్నింగ్ సైన్స్గా మనం గుర్తించాలంటే అసాధారణమైన అలసట, శ్వాసలో ఇబ్బంది, అజీర్ణము, చల్లటి చెమటలు రావటము వార్నింగ్ సైన్స్గా మనం గుర్తుపెట్టుకోవాలి. రెగ్యులర్గా హెల్త్ చెకప్ చేయించుకోండి. ముఖ్యంగా షుగర్ ఉన్న వాళ్ళు ఈ సైలెంట్ లక్షణాలను నిర్లక్ష్యం చేయడం వల్ల మనం ఆరోగ్యాన్ని మనమే డ్యామేజ్ చేసుకుంటాం.